హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పొద్దున్నే నాష్టా అయితే తిందామని బయటకైతే వచ్చామండి. ఇక్కడ గుజరాత్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్‌ని నాష్టా అంటారండి. ఇక్కడే స్వీట్స్ దొరుకుతాయి. పొద్దున్నే టిఫిన్ కూడా దొరుకుద్దండి. ఇక్కడికైతే మేము వచ్చాము. ఒక్కసారి షాప్ అంతా చూడండి, చాలా బాగుంటుంది. గుజరాతీ ఫేమస్ నాష్టా అయితే ఇక్కడ దొరుకుతుందండి. డోక్లా, పాపడ్, జిలేబీ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. దాంతోపాటు స్వీట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ఇలా నాష్టా అయితే దొరుకుతుంది. గుజరాత్ వాళ్ళు దీన్ని నాష్టా అంటారు, బ్రేక్‌ఫాస్ట్‌ని. చాలా బాగుంటుంది షాపు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. గుజరాతీ ఫేమస్ నాష్టా అయితే నేను చూపిస్తాను. ఇవన్నీ స్వీట్స్ అండి. స్వీట్ షాప్‌లోనే ఎర్లీ మార్నింగ్ టైంలో ఇలా నాష్టా కూడా దొరుకుతుందండి. సమోసా, కచోరీ, డోక్లా అండ్ జిలేబీ, పాపడ్ గుజరాత్ ఫేమస్ అండి. ఇవన్నీ డోక్లా ఇలాంటివన్నీ గుజరాత్ వాళ్ళు బాగా తింటారు పొద్దున్నే నాష్టా కింద. ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. ఒకదాన్ని మించి ఒకటి స్వీట్స్ బాగుంటాయండి ఇక్కడ. స్వీట్స్ కూడా చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో కదా. చూసే కొంది తినేయాలనిపిస్తుంది. స్వీట్స్ అండి చూడండి, ఇవి చాక్లెట్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది. ఫేమస్ షాప్ అండి ఇది, గుజరాత్లో అండి. ఈ షాప్ వచ్చేసి ఈసాన్పూర్లో అడ్రస్ చూడండి. ఇవన్నీ జిలేబీ, పాపడ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే కచోరీ, జిలేబీ, పాపడు, డోక్లా ఇవన్నీ ఫేమస్ అండి. గుజరాత్ వాళ్ళు నాష్టా అంటారు. మార్నింగ్ అవే తింటారు ఇక్కడ వాళ్ళు. ఇదిగోండి పాపడ్ అయితే చేస్తున్నాడు అక్కడ చూడండి. ఫ్రెష్గా తీసుకోవచ్చు, ఇప్పటికిప్పుడే వేస్తారు. మనం తీసుకెళ్ళచ్చు, బాగుంటుందండి. ఇక్కడైతే నాష్టా అయితే బాగుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌నే నాష్టా అంటారు. గుజరాత్ ఫేమస్ నాష్టా అండి. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. ఎప్పుడైనా మేము టిఫిన్ చేయకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటామండి. ఇదిగోండి కచోరీ కనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎమ్మీగా కచోరీస్. ఇప్పుడే రెడీ చేశాడు. ఇవన్నీ బజ్జియా అంటారండి. కింద ఉన్నవి అవి, పైనవి కచోరీస్, పక్కన పాపడు అన్నీ ఇప్పుడే రెడీ చేస్తున్నాడండి. చూడండి కలర్ఫుల్గా, చూడంగానే తినాలనిపిస్తుంది కదా. ఇక్కడ మిరపకాయ బజ్జీలు కూడా వేస్తారు, ఆలు బజ్జీలు కూడా వేస్తారు. మేమైతే ఎప్పుడు వచ్చినా మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు రెండు తీసుకుంటామండి. ఇక్కడ కన్నా ఇంకెక్కడ తీసుకున్నా మిరపకాయ బజ్జీలు అయితే బాగోవు, మాకు నచ్చవు. అందుకే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. సమోసా అయితే ఇంకా రెడీ అవ్వలేదన్నాడు. సమోసా కూడా తీసుకుంటాం ఇక్కడే. ఎప్పుడు టైం పట్టుద్ది, వెయిట్ చేయమన్నారు. జిలేబీ చూడండి, వావ్ సూపర్ కదా, చూడగానే తినాలనిపిస్తుంది. జాంగ్రీ ఉంది పక్కన, ఇటు పక్క జిలేబీ, అవన్నీ స్వీట్స్. ఇటువైపు అంతా నాష్టా అండి. కచోరీ, పాపడ్ అవన్నీ చాలా బాగున్నాయి కదా చూడడానికి. కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది చూడగానే. కచోరీలు ఇక్కడ ఫేమస్ అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, అసలైంది వచ్చింది. గుజరాతీ ఫేమస్ నాష్టా అయితే డోక్లా అండి ఇది. చూడండి డోక్లా ఎగబడి తింటారు గుజరాత్ వాళ్ళకి. చాలా చాలా ఇష్టం అండి డోక్లా అంటే. డోక్లా అంటారు దాన్ని, శనగపిండితో తయారు చేస్తారు డోక్లా. ఇవన్నీ దాంట్లోనే రకాలండి డోక్లాలు. చాలా ఇష్టము గుజరాత్ వాళ్ళకి. డోక్లా, పాపడ్, జిలేబీ, కచోరీ, సమోసే ఇవన్నీ నాష్టా కింద తింటారండి గుజరాత్ వాళ్ళు. చూడండి చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా, చూడగానే తినేయాలనిపిస్తుంది. చూడండి డోక్లా
ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ వీడియో నచ్చితే నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గుజరాతీ ఫేమస్ నాష్టా అయితే చూశారు కదా, మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. జిలేబీ చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. పక్కనేమో జాంగ్రీ ఉంది చూడండి. స్వీట్స్ కూడా దొరుకుతాయి చెప్పాను కదా. స్వీట్స్ అండ్ నాష్టా షాప్ అండి ఇది. గుజరాత్లో ఇసన్పూర్లో అండి ఇది. రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నాష్టా అయితే ఫేమస్ అండి ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇదిగోండి బయట నుంచి కూడా షాప్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.